హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే, మా పిల్లలు ఈరోజు ఫస్ట్ డే అండి. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారనమాట. డే ఇన్ మై వ్లాగ్ తీస్తున్నాను. అలాగే మా హస్బెండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అంటే బైక్ స్కిడ్ అయి పడిపోయారనమాట ఆయనే. సో ఆ వీడియో చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను అనమాట. ఎలా పడిపోయారంటే జస్ట్ స్కిడ్ అయి పడిపోయారనమాట. అది బుల్లెట్ అనమాట, బుల్లెట్ బైకు. సో అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని పట్టుకోలేకపోయారనమాట. అక్కడ ఇసుక ఉండేది, ఇసుక వల్ల స్కిడ్ అయి పడిపోయారు. సో ఇక్కడ కొంచెం తగిలింది అండ్ హ్యాండ్కి కూడా కొంచెం తగిలింది అనమాట. ఆ యాక్సిడెంట్ అయ్యి ఒక 15 days 20 days అయితే అయిపోయిందనమాట. ఇంకా హ్యాండ్ పెయిన్ అయితే తగ్గలేదు. హాస్పిటల్కి కూడా వెళ్ళాము. ఎక్స్రే కూడా హ్యాండ్కి తీశారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో అది ఏమైందంటే ఇంకా ఇక్కడైతే బాగా పెయిన్ వస్తుంది. అది ఏమైందని తెలియదు. సో బ్యాండేజ్ అయితే ఇచ్చారనమాట. బ్యాండేజ్ అయితే వేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. సో ఆ వీడియో అయితే పెట్టొద్దు అని చెప్పారనమాట. ఆయనకు తెలియకుండా నేనైతే ఆ వీడియో పెడుతున్నాను. వచ్చాకైతే ఆ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ నాకైతే తిడతారు. ఇదనమాట ఈరోజు వీడియో. చూస్తూ ఉండండి. ఇంత సోది ఎందుకు, ముందు వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మా కార్తీక్ వాళ్ళు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారండి. ఇప్పుడైతే తింటున్నారు. వీళ్ళకైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. నేనైతే ఏం టిఫిన్ చేయలేదు. మా హస్బెండ్ డైలీ పెరగనమే తింటారండి. మార్నింగ్ నేను ఏం టిఫిన్ చేసినా కంపల్సరీ అయితే పెరగనం తింటారనమాట. ఆయనకి అదే ఇష్టము. మా కార్తీక్ కూడా అంతే, సేమ్ బుద్ధులు వచ్చాయి. మా కార్తీక్ కూడా సేమ్ పెరగనమే తింటాడు. ఈ వీడియో వచ్చేసి హాస్పిటల్లో తీసాను అనమాట. చూడండి, బుగ్గకి ఇక్కడ తగిలేసింది, కాళ్ళకు కూడా తగిలింది, అలాగే చేయికి కూడా తగిలింది. హాస్పిటల్లో అయితే చూపించేసాము ఆ రోజు. నేను బ్యాండేజ్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే బ్యాండేజ్ వేసుకుంటే తగ్గుతుందని చెప్పారు. సో అందుకని ఆ బ్యాండేజ్ అయితే వేస్తున్నాను. అది కడితే అంటే కొంచెం తగ్గుతుందని చెప్పారనమాట డాక్టర్స్. ఎక్స్రే కూడా తీసామండి. అయినా ఏం ప్రాబ్లం లేదన్నారు, కానీ పెయిన్ అయితే ఇంకా తగ్గలేదు. ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు, ఆయింట్మెంట్ కూడా ఇచ్చారనమాట. సో అన్నీ అప్లై చేసినా ఏం చేసినా తగ్గలేదనే అంటున్నారనమాట. సో అందుకే బ్యాండేజ్ అయితే వేస్తున్నాము. బ్యాండేజ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందేమో తెలియదు. ఒకవేళ తగ్గలేదంటే మళ్ళీ అయితే హాస్పిటల్కి అయితే వెళ్దాము. ఒకవేళ తగ్గకపోతే వాళ్ళు కూడా చెప్పారనమాట రండి అని. చూస్తాము. ఈ 2 రోజులు బ్యాండేజ్ వేసి చూసిన తర్వాత తగ్గలేదంటే హాస్పిటల్కి అయితే వెళ్తామన్నమాట. వెనక్కి ఎక్కువ కాదురా, వెనక్కి వేసుకో, బ్యాగ్ వేసుకొని ఎక్కువ. నువ్వే ఎక్కువ, నేను ఇస్తాను బ్యాగ్, నువ్వు ఎక్కిస్తాను. ఉండు, నేను వేసుకుంటానా? బ్యాగ్ అంత లేవరా నువ్వు, నీకు ఎందుకు రంత బ్యాగ్. బాయ్. ఈరోజు అయితే స్కూల్ స్టార్ట్ అయింది, కానీ బుక్స్ అయితే ఇంకా తీసుకొని వెళ్ళలేదన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ర్యాపర్స్ అయితే వేస్తున్నాను నేను. ఇంక బుక్స్ అయితే వేసాను. అక్కడ కూడా ఉన్నాయి చూడండి, అవి అయితే వేసేసాను అనమాట. మా సాత్విక్వి మా కార్తిక్వి నోట్స్, అవి నోట్స్, మా సాత్విక్ టెక్స్ట్ బుక్స్ 2 మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి అయితే నేను వేస్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎగిరిపోతూనే ఉంది. ఇంత పెట్టేస్తున్నాను కదా, మీకు కనిపించకపో ఉండొచ్చు మేబీ. బ్యాక్ సైడ్ లైటింగ్ వల్ల కూడా కొంచెం బ్లర్గా వస్తుంది. చాలా సింపుల్ అండి. నేనైతే చాలా కాస్ట్గా వేసేస్తాను అనమాట ర్యాపర్స్. ఈ సైడ్లో ఇలా కట్ చేసుకోవాలి. ఫ్యాన్ వేసుకున్నాను కదా, దానివల్ల అట్లా అవుతుంది. ఇవి వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని సరిపోతుంది. థింక్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుని బుక్స్కి అయితే ర్యాపర్స్ అయితే వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత పడుతుంది. పిల్లలకైతే స్కూల్ నుండి తీసుకొని రావాల్సిన టైం వచ్చిందనమాట. టైం అయిపోయింది. ఎట్లా వర్షం పడుతుందో చూడండి. మాకైతే ఫుల్గా పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. పిల్లల్ని ఎలా తీసుకురావాలేమో ఇద్దరును. ఇప్పుడైతే పిల్లలు తీసుకోవడానికి స్కూల్కి వెళ్దామని రెడీ. వర్షం తగ్గలేదండి, ఫుల్గా పడుతుంది. ఇంకెక్కువైందనమాట ఇప్పటికంట. ఈ గొడుగులు తీసుకుని అయితే వెళ్తాను. వాళ్ళకి ఇంకెంతసేపు వెయిట్ చేస్తాం అక్కడ. పాపం నేను వస్తానని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చూడండి వాటర్ ఎంత వస్తుందో, ఎట్లా వర్షం పడుతుందో.
ప్రస్తుతానికి అయితే గొడుగు వేసుకొని నేను వెళ్తున్నాను. మా కార్తిక్ని సాత్విక్ని అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. తీసుకొని వెళ్తున్నాను ఇంటికి ప్రజెంట్ అయితే. ఇప్పుడు చెప్పరు వాళ్ళు. ఏ హాయ్ చెప్పు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. వీడియో అయితే ఇంతతో ఆపేస్తున్నా. బాగుందా? ఏం చెప్పారా ఈరోజు? కొన్ని చెప్పారు. కొన్ని చెప్పారా అని సరే సైడ్ లో నడు రోడ్ అది. వద్దులే నడు, నాకు హైట్ సరిపోవట్లేదు రా. నడురా నువ్వేని. ఏ కారిపోతున్నాయి రా, నువ్వు వేసుకున్నాడు. వీడికి గొడుగు ఆడికి గొడుగు ఇచ్చేసాను ఇప్పుడు లాస్ట్లో. ఎక్కువ పడట్లేదులే వర్షం. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి. తడిసిపోయి వచ్చామండి. నాకు తడిపిసారు చూడండి, మొత్తం నీరు ముఖం అంది. మాకు బయట వాతావరణం చాలా కూల్గా ఉంది కదా, అందుకే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే అందుకోసం అని చెప్పేసి నేనైతే పకోడీ చేసుకుంటున్నాము, మెత్తటి పకోడీ. మా కార్తిక్ కూడా అడిగాడు ఏదైనా చెయ్యమ్మా తినాలనిపిస్తుంది అని చెప్పాడు. అలా ఆలోచించి పకోడీ అయితే చేస్తున్నాను అనమాట. మా పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారు. మా పిల్లలు అయితే ఫస్ట్ డే కదా స్కూల్, అందుకని హోంవర్క్ ఏమి ఇవ్వలేదు. వీళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు ప్రశాంతంగా కూర్చొని. మా బుడ్డోడికి చల్లేస్తుందంట. నేనైతే ఫ్యాన్ ఆన్ చేస్తానండి. ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఇంకా నేను పకోడీ అయితే వేసి ఇస్తానమాట పిల్లలకి. పాపం వాళ్ళకి చల్లేస్తుందేమో చూసుకోలేదు, ఫ్యాన్ అయితే ఆన్ చేసేసాను నేను. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. పకోడీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఊర్లో చేస్తారు కదా అట్లనే వచ్చి చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇదే వేసుకున్నాం ప్రస్తుతానికి అయితే. పిల్లలు అయితే సాస్ వేసుకొని తింటారు, వాళ్ళకి సాస్ వేసుకొని తినడం అంటే ఇష్టం అనమాట. సో సాస్ అయితే వేసుకొని తింటున్నారు. ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అయితే భోజనం పెట్టేస్తాను వెంటనే రాగానే, ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా, బయట తిరుక్కొని వస్తారు. సో అందుకనే బయట వర్క్ చేసుకుని వస్తారు కదా, సో అందుకని ఇంకా త్వరగా భోజనం అయితే పెట్టేస్తాను. వచ్చేసరికి 8:30 అయిపోయింది మా హస్బెండ్. సో ఇంకా తినేస్తున్నాము. మా బొడ్డోడు తినడానికి వేసలు వేస్తాడనమాట. వాడికి చికెన్ ఉంటేనే ఇష్టము. సో అందుకనే చికెన్ అయితే లేదు, అందుకే ఆమ్లెట్ వేసి ఇచ్చానమాట. తినరా అని చెప్పేసి దొండకాయ కర్రీ చేసుకున్నాం మేము. నేను మధ్యాహ్నం చేశాను, ఆ కర్రీ కొంచెం ఉంటే ఇంక నైట్కి కూడా అదే తింటున్నాం అనమాట. ఇప్పుడైతే నేను తీపూరగాయ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను. ఇవైతే కలెక్టర్ కాయలతోనే పెడతారంట, నాకైతే తెలీదు. నేను పోయిన సంవత్సరం కూడా పెట్టాను, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే ఇది మళ్ళీ సెకండ్ టైము బాగా వచ్చాయని చెప్పేసి ట్రై చేద్దాం. అంటారు బెల్లం అంతా కట్ చేసామన్నమాట. ఇంతవరకు అయితే ఇందులో వేస్తాను కారము, ఉప్పు, పసుపు ఇంకా బెల్లం వేసి కలిపేసి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ బెల్లం ముక్కలు కరిగిన అన్ని రోజులు ఉంచాలి. ఎన్ని రోజులు అంటే 3 days 4 days ఉంచాలన్నమాట. ఇది ఉంచాక ఒక 3 days 4 days ఎండలో పెట్టాలి. పుల్ల ఉంది, ఇది ముక్కలు సపరేట్ చేసేసి ఇప్పుడైతే ఊరగాయ పచ్చడి అయితే పెట్టామన్నమాట. తీపి ఊరగాయ అండి ఇది. ప్రస్తుతానికి ఇది చూడండి. ఇప్పుడైతే మెంతులను ఆవాలను మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ కూడా వేసుకుంటారు. వేసేసి కలిపేసి ఒక సైడ్కి అయితే పెట్టాలి 3 days వరకు. పెట్టిన తర్వాత ఎండలో అయితే పెట్టాలి, అవి సపరేట్గా ఇవి సపరేట్గా. ఒక 3-4 days అయితే ఎండలో బాగా పెట్టాలి. పెట్టిన తర్వాత పాకం తీసుకొని అందులో వేసేయడమని ముక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి నాకు. ఎలా పెట్టాలి ఏంటని మా అత్తమ్మకి అడిగేమో, కాల్ చేసి అడిగితే చెప్పారనమాట. మా అత్తమ్మ అయితే చాలా బాగా పెడతారండి, ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు 2-3 years నుండి అయితే పెట్టట్లేదు ఈ పచ్చడి. సో నేనే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ వేసి కలిపేసి అయితే పెట్టుకుంటాను ఒక సైడ్కి. చాలు, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మా హస్బెండ్ ఇంటికి వచ్చాక నాకైతే భజన అవుతుంది అనమాట వీడియో పెట్టినందుకు.